ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు? హనుమంతుని ప్రసన్నం చేసుకునేందుకు 108 వడలతో చేసిన మాలను ఆయన విగ్రహానికి అలంకరించడం తెలిసిందే. మినపప్పు, మిరియాలు దట్టించిన ఆ చిట్టి వడలను స్వామివారి మెడలోంచి ఎప్పుడు తీస్తారా అని పిల్లలు ఎదురు చూడడమూ తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలలో అడుగడుగునా కనిపించే ఈ వడమాల వెనుక ఓ విశిష్టత ఉంది అంటున్నారు పెద్దలు. హనుమంతుడు చిన్నతనంలో మహా చిలిపివాడు అన్న విషయం విదితమే. బాల హనుమాన్ సూర్యుడిని మింగిన కథ, బాల హనుమాన్ సూర్యుడిని మింగిన గాథ ఆయన బాల్య చేష్టలలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ గాథ ప్రకారం సూర్యుడిని ఎర్రటి పండుగా భావించిన ఆంజనేయుడు దాన్ని తినేందుకు బయలుదేరతాడు. అదే సమయంలో సూర్యగ్రహణానికి కాలం సమీపించడంతో రాహువు కూడా సూర్యుని మింగేందుకు బయలుదేరతాడు. తనకు దారిలో అడ్డు వచ్చిన రాహుని ఒక్క తాపు తన్ని మరి హనుమంతుడు సూర్యుని మింగబోతాడు. జరుగుతున్నదంతా తెలుసుకున్న ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుని మీదకు ప్రయోగిస్తాడు. ఆ వజ్రాయుధంతో ఆంజనేయుని దవడ గాయపడుతుంది. అప్పటి నుండి ఆంజనేయునికి హనుమంతుడు అన్న పేరు స్థిరపడిపోయింది. ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు జరిగిన దానికి కోపగించుకుని లోకం నుంచి తన పవనాలను ఉపసంహరించుకుంటాడు. దాంతో దేవతలంతా దిగొచ్చి ఆయనను శాంతింపచేసి ఆంజనేయునికి సకల వరాలు అందిస్తారు. ఈ కథ మనం తరచూ చెప్పుకునేది. ఈ సందర్భంలో ఆంజనేయుని పరాక్రమానికి రాహువు సైతం ముగ్ధుడైపోయాడట. రాహువుకి మినుములంటే ప్రీతి. అందుకే రాహు దోషాలు ఉన్నవారు మినుములను దానం చేయాలి అని సూచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక మీదట హనుమంతుడికి ఎవరైతే మినుములతో చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తారో వారిని తాను కూడా అనుగ్రహిస్తాను అని రాహువు పేర్కొన్నాడట. రాహువు సర్పాకారంలో ఉంటాడు కాబట్టి వడలతో చేసిన మాల కూడా సర్పాకారంలోనే ఉండేటట్లుగా స్వామివారికి అలంకరిస్తూ ఉంటారు. ఇక హైందవ ధర్మంలో 108 సంఖ్యకి ఉన్న ప్రాధాన్యతను బట్టి వీలైనంత వరకు 108 వడలతో మాలను రూపొందిస్తూ ఉంటారు. వడమాలకు వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఆంజనేయుడు పుట్టింది శనివారమే అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ శనివారానికి అధిపతి శనీశ్వరుడే కదా. కాబట్టి శనీశ్వరునికి ఇష్టమైన పదార్థాలను హనుమంతునికి ప్రసాదంగా అందిస్తే అటు ఆంజనేయుడు ఇటు శనీశ్వరుడు ఇద్దరు అనుగ్రహిస్తారు. నల్లటి పదార్థం ఏదైనా శనీశ్వరునికి ఇష్టమే కాబట్టి మినుములతో చేసిన వడలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. వడమాలకు ఓ లౌకికమైన కారణం కూడా కనిపిస్తుంది. ఔషధపరంగా మినుములకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మినుములతో చేసిన ఆహారాన్ని తింటే అంతులేని బలమొస్తుంది. మరి బలానికి మారుపేరైన హనుమంతుని పేరు చెప్పి ఆ మినపవడలను నలుగురికి పంచితే అంతా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు కదా.